సో ఏంటి సార్ 'అమ్ములు' టైటిల్ చాలా సెన్సిటివ్‌గా ఉంది. సినిమా ఏంటి అని క్లిక్ చేసి చూడాలనిపించినట్టుగా 'అమ్ములు' అంటే ఏంటి? అమ్మని కూతురు అమ్ములు అని పిలుస్తుంది, కూతుర్ని అమ్మ అమ్ములు అని పిలుస్తానమాట. అందుకని అమ్ములు అని పెట్టి. సో ఎందుకు సార్ అంటే అంత చిన్న తక్కువ నిడివి గల సినిమాని ఎలా తీయగలిగారు మీరు? అందులోనే కాన్సెప్ట్ మొత్తం అర్థమైపోయింది. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. అంటే నేను యాక్చువల్గా ఇండస్ట్రీకి రైటర్ అవ్వాలని లేదంటే డైరెక్టర్ అవ్వాలని వచ్చాను. కానీ సార్ తర్వాత అందులో విలన్ క్యారెక్టర్ ఏమన్నారు చెప్పండి? హీరో అనాలా? విలన్ అనాలా? నమస్తే, దిస్ ఈజ్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీకు ఒక ట్రెండింగ్లో ఉన్న ఒక అతి చిన్న షార్ట్ ఫిల్మ్ అని అనుకోవచ్చు మనం ఇప్పుడు మన లాంగ్వేజ్లోని. దాని గురించి ఒక ఇంట్రడక్షన్ ఇవ్వబోతున్నాను అండ్ ఆ పర్సన్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో హోల్ అండ్ సోల్ అని అంటూ ఉంటాం కదా, అన్నీ ఆయనే అయ్యి ఈ సినిమాని బయటికి ప్రేక్షకులకు అందించారు. సో మీకు డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేస్తాను. నమస్తే సార్. నమస్తే సౌర్య. అప్పాజీ గారు. థ్యాంక్స్ ఫర్ ది ఇంట్రడక్షన్. ద గ్రేట్ హీరో, యాక్టర్, డైరెక్టర్, హీరో కాదు విలన్, రైటర్. హీరో విలన్ అఫ్ కోర్స్ రెండు మీరే కదా మూవీలో. సో ఏంటి సార్ 'అమ్ములు' టైటిల్ చాలా సెన్సిటివ్గా ఉంది. వినంగానే అసలు అంటే సినిమా ఏంటి అని క్లిక్ చేసి చూడాలనిపించినట్టుగా. 'అమ్ములు' అంటే ఏంటి? ఒక కూతురు పేరా, లేకపోతే వైఫ్ని అమ్ములు అని పిలిచే రిలేషన్ ఉందా, లేకపోతే ఒక గర్ల్ ఫ్రెండ్కి అమ్ములునా? అమ్ములు అనేది అంత స్వీట్ వర్డ్. మన దాంట్లో మన అమ్ముల్లో ఏంటంటే తల్లి కూతురు ఇద్దరు కూడా ఒకరినొకరు అమ్ములు అని పిలుచుకుంటారు. అమ్మని కూతురు అమ్ములు అని పిలుస్తుంది, కూతుర్ని అమ్మ అమ్ములు అని పిలుస్తాను అనమాట. అందుకని అమ్ములు అని పెట్టాం. చూస్తే ఆ టైటిల్ డిజైనింగ్లో అమ్ములులో మాకున్న ఇంకో ఒత్తు దాన్ని వేరే కలర్లో పెట్టి అమ్మలు అని అమ్ములు రెండు వచ్చేలాగా, అమ్మలు అమ్ములు రెండు వచ్చేలాగా నేను అది డిజైన్ ప్రయత్నం చేశాను. ఎంతవరకు అది రీచ్ అయింది అన్నది మరి చాలా రీచ్ అయింది సార్. చూసాను నేను, మంచి ఆర్గానిక్ వ్యూస్ కనిపిస్తూ ఉన్నాయి దానికి. నేను యాక్చువల్గా అందుకనే ఒకసారి దానికి సంబంధించి ఒక చిన్నపాటి ఇంటర్వ్యూ చేయాలనే మిమ్మల్ని ఈరోజు పర్మిషన్ అడిగాను. సో ఎందుకు సార్ అంటే అంత చిన్న తక్కువ నిడివి గల సినిమాని ఎలా తీయగలిగారు మీరు? అందులోనే కాన్సెప్ట్ మొత్తం అర్థమైపోయింది. ఏదో ఒక మనకి ఇవి ఉంటాయి, కొటేషన్స్ ఉంటాయి, ఒక లైన్ లోని 2 లైన్స్ లోనే మొత్తం మనకి జీవితం అంతా అర్థమైపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఇది కూడా అలా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. అంటే నేను యాక్చువల్గా ఇండస్ట్రీకి రైటర్ అవ్వాలని లేదంటే డైరెక్టర్ అవ్వాలని వచ్చాను. కానీ వేరే కారణం వల్ల జర్నలిజంలోకి వచ్చి ఇలాగా కంటిన్యూ అవుతూ వచ్చాను. కానీ 2026లో ఎట్టి బస్సులో మనం ఈ దిశగా కనీసం మనం సక్సెస్ అవుతామా లేదన్నది వేరే విషయం, కనీసం ప్రయత్నం చేయాలి కదా అన్న ఉద్దేశంతో నేను గట్టిగా ఒక స్థిర సంకల్పం తీసుకొని ముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేయాలని చెప్పి నేను ట్రై చేశాను. అందులో భాగంగా ఇది 'అమ్ములు' అని షార్ట్ ఫిల్మ్ చేశాను. ఇంకా కొన్ని కనీసం ఇంకొక 7-8 షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత అప్పుడు సినిమా తీసే ప్రయత్నం చేయడం కోసం అని ఇది పైలట్ ప్రాజెక్ట్ లాగా. గ్రేట్. పైలట్ అంటున్నారు కానీ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్సే చాలా బాగా రీచ్ అవుతున్నాయి అందరికీ కూడా. పెద్ద వాళ్ళందరూ కూడా మళ్ళీ షార్ట్ ఫిల్మ్స్నే తీస్తూ ఉన్నారు అండ్ ఎపిసోడ్స్ వైజ్ కూడా తీస్తూ ఉన్నారు. ఇండస్ట్రీలో అంటే నాకు ఇన్స్పిరేషన్ కూడా ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్స్ కొంతమంది గతంలో షార్ట్ ఫిల్మ్స్ చేసి అలాగా వాళ్ళ టాలెంట్ నిరూపించుకొని అప్పుడు సినిమా అవకాశాలు దక్కించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగా. సో అలాగ అంటే వాళ్ళతో పోల్చుకోవడం అని కాదు, కానీ నేను కూడా అంటే ఇప్పుడు నాకున్న పరిచయాలకు డైరెక్ట్గా నేను ఎవరినైనా టైం తీసుకొని నా దగ్గర స్టోరీ ఉందని అడగచ్చు. కానీ దానికి ముందే మనకంటూ ఒక చిన్న ఐడెంటిటీ ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు ఏమనుకుంటారు, ఈయన హ్యాపీగా ఫిలిం జర్నలిస్ట్గా ఉన్నాడు, పిఆర్ఓ చేసుకుంటున్నాడు, ఇప్పుడు టీవీలో వాటిలో బాగానే మాట్లాడుతున్నాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఈ డైరెక్షన్ ఇదేంటి అని అనుకుంటారు కదా. జనరల్గా ఎవరైనా ఇప్పుడు అలాగే అనుకుంటారు. ఇన్ని సంవత్సరాలుగా అప్పాజీ అంటే మంచి జర్నలిస్ట్, హెడ్డింగ్స్ బాగా పెడతాడు, బాగా ఇంటర్వ్యూలో చేస్తాడు, ఇలాగా ఉంది. ఒక్కసారి మనం నా దగ్గర సబ్జెక్ట్ ఉందండి, మీరు కొంచెం టైం ఇవ్వండి అంటే కొంచెం వాళ్ళు ఇస్తారు టైం. కానీ మనకంటూ ఇప్పుడు నేను ఎప్పుడు కూడా సారీ అంటే మరి అతిగా చెప్పుకోవడానికి కాదు, కానీ ఫస్ట్ డిజైర్ అనేది నేను ఫాలో అవుతా. ఫస్ట్ మనకు అర్హత సంపాదించుకున్న తర్వాత దాని మీద మనం
ఆశించాలనేది నేను అంతే. ఒకటి పాటిస్తాను సరే అన్నమాట. మనం ఆస్వాదిస్తే అవతలోళ్ళకి అది ఎలా ఉందో చెప్పగలం. అది 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 మనం చేయగలిగితేనే మనల్ని మనం ప్రూవ్ చేసుకున్నాక అవతల వాళ్ళ దగ్గరికి మనకు భయం ఉండదు. అది మనం ప్రూవ్ అయిపోయాం అనుకోండి. అవును. అది సో మనం అడగడానికి కూడా మనం ఎజిటేషన్ లేకుండా ఆ, సో పర్వాలేదు మనం చెయ్యొచ్చు అనే ఒక నమ్మకం ఉమ్, కలిగించుకోవడం కోసం ఇది చేశా. లక్కీలీ బాగానే చాలామంది అవును. డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ చాలామంది ఓ మీలో ఈ కోణం కూడా ఉందా, బాగుంది, చాలా తక్కువ డ్యూరేషన్లోనే మంచి ఒక చిన్న ఉమ్. మెసేజ్ కూడా అందులో ఉంది అని చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అవును. అన్నమాట. యాక్చువల్‌గా మెసేజే ఉంది అందులోని. బట్ అందులో బాగా నాకు నచ్చింది ఏంటంటే చూడంగానే ఆ, అమ్ములు, అమ్ములు అని పిలుపొకటి. ఆ, సెకండ్ థింగ్ బ్యాక్‌గ్రౌండ్ హారర్ చాలా బావుంది. థ్యాంక్ చాలా యూ. సాఫ్ట్‌గా ఆ, అసలు భలే కొట్టారు. అసలు ఎవరు సార్ బ్యాక్‌గ్రౌండ్? అది ఫ్రీ అంటే మనకి ఫ్రీ. కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ నాన్ ఉంటుంది కదా. కాపీరైటెడ్ ఆ, కానీ చాలా కాపీరైట్ బావుంది. అవునవును. అండ్ అది యాప్ట్ చేశారు మీరు. అవును. ఎవరైతే మనకి కెమెరా కమ్ ఎడిటింగ్ చేశాడు వెంకట్ అని, హ్మ్. హ్మ్. ఆ అబ్బాయే అయితే మ్యూజిక్ కూడా క్రెడిట్ గోస్ టు అబ్బాయే. వెంకట్ అవును అన్నమాట. అవును. హ్మ్. ఆ చాలా అబ్బాయి బావుంది. చేశాడు. సాఫ్ట్‌గా ఎళ్ళిందనమాట. ఉమ్. అండ్ యాక్టర్స్ గూడాను. మీ గురించి తర్వాత చెప్తా. అమ్మాయి చాలా బా చేసింది. అవును. ఆ చాలా అంటే అమ్మాయి శ్రావణి ముప్పిరాల ఆ! అని నీట్ ఎక్స్‌ప్రెషన్స్. ఇన్స్టాలో బాగా పాపులర్ అమ్మాయి. హ్మ్. తను చాలా బాగా చేసింది. హ్మ్. ఇప్పుడు ఎక్స్‌ప్రెషన్స్ అందరికంటే అవి కూడా చాలా ఎక్కువ మార్కులు ఆ అమ్మాయికే వస్తున్నాయి. ఇవ్వాలి. చాలా బాగా చేసింది ఆ అమ్మాయి. అంటే నేను మీకిద్దాం అనుకున్నాను. మీరెవరికైనా ఇచ్చుకోండి. ఎందుకంటే నాకైతే మీరు అందులో విలన్ లాగే కనిపించారు పూర్తిగా. లాస్ట్‌లో మీ ఫోటో లేపేయడము. ఒక రకంగా కొంచెం అంటే ఒక రకంగాను దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్ అర్థమైనా కూడాను కొంచెం యాక్సెప్ట్ చేయడానికి కన్‌ఫ్యూజన్ అనిపించింది. సో ఓకే ఏంటి ఓకే. సార్ ఓవరాల్‌గా అది ఒక చిన్న స్వీట్‌గా ఒకటి చెప్పండి అంటే సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్. ఒక గోముఖ వ్యాఘ్రం లాంటి ఒక వ్యక్తి హ్మ్. అన్నట్టుగా మనం చూపించాలనుకున్నాం. ప్లస్ హ్మ్. ఇదేంటంటే మనకి ఈ డ్యూరేషన్ పెరిగే కొద్దీ ఇప్పుడు మనం ఏదైతే జీరో బడ్జెట్ అంటున్నామో ఆ జీరో బడ్జెట్ అన్నది చేయలేం కాబట్టి హ్మ్. తక్కువ బడ్జెట్లో చేయడానికి వీలయ్యేలాగా దాన్ని అలాగా నేను హ్మ్. రాయడం జరిగిందన్నమాట. హ్మ్. కాకపోతే డెఫినెట్‌గా కొంతమందికి అబ్రప్ట్ ఎండింగ్ అని, లేకపోతే అసలు మీరేం చెప్పదలుచుకున్నారని ఇలాగ చిన్న చిన్నయి ఉన్నాయి. అవును. బట్ ఓవరాల్‌గా ఒక 80-90% అవును. సీనియర్ జర్నలిస్టులు కానీ, హ్మ్. డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్, రైటర్స్ ఇలాగ మనకి సర్కిల్ చాలా ఉంది. అవును. ఇండస్ట్రీలో హ్మ్. చూసిన వాళ్ళందరూ కూడా హ్మ్. ఎక్కువ అంటే పెద్ద శాతం పెద్ద పాజిటివ్‌గా రచయితలు, దర్శకులు, నిర్మాతలు వీళ్ళందరూ టచ్‌లో ఉంటారు కాబట్టి అందులో ఉన్న మైనస్ అదే గాని, అదే ప్లస్ అదే. గాని అవును. మీకు అవును. ఎక్స్‌పోజ్ అంటే చేయగలుగుతారు. కొంతమంది ముఖస్తుతి కోసం హ్మ్. బావుందనే వాళ్ళు డెఫినెట్‌గా కొంతమంది ఉంటారు. కానీ హ్మ్. హోల్ హార్టెడ్‌గా హ్మ్. దాన్ని 1, 2 సార్లు చూసి హ్మ్. దాన్ని పూర్తిగా సీన్ టు సీన్ దాన్ని ఇది హ్మ్. చేసి మనల్ని అప్రిషియేట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. హ్మ్. సో ఇప్పుడు ఈ వ్యూస్ అన్నీ కూడా మనం ఎక్కడ దాన్ని ఆర్గానిక్ వ్యూస్ అంటారు కదా ఆర్గానిక్ అవే. వ్యూస్. హ్మ్. మనం అంటే కామెంట్స్ చూస్తే ఇనీషియల్ అదే అర్థమైపోతుంది. అదే. అవును. ఆర్గానిక్ వ్యూస్ అన్నది వాళ్ళు అవును. ఎక్స్‌ప్రెస్ చేసిన విధానాన్ని అవును. బట్టి అర్థమైపోతుంది. అవునవునవునవును. హ్మ్. సార్ తర్వాత అందులో విలన్ క్యారెక్టర్ ఏమనాలి చెప్పండి? హీరో అనాలా? విలన్ అనాలా? అంటే యాక్చువల్‌గా ఏంటంటే దానికోసం వేరే వాళ్ళని ఎవరినైనా పెట్టుకోవడం అనేది మనకి కొంచెం ఖర్చుతో అంటే మనం వాళ్ళు రెమ్యునరేషన్ ఎంతో ఇవ్వకపోయినా గంతైనా కాదు కనీసం మనం షూటింగ్ చేస్తున్న స్పాట్‌కి రావడానికి వాళ్ళకి అంటే ఇటువంటి ఇదేనా ఇవ్వాలి కదా! ఎక్స్‌పెండిచర్స్ అయినా ఇవ్వాలి కదా! ఇవ్వాలి. హ్మ్. దానికోసం దాన్ని అవాయిడ్ చేయడం కోసం నేనే చేస్తే సరిపోద్ది కదా అన్నట్టుగా ఒకటి. ఆ! ఇంకొకటి ఏంటంటే సరే టు బి ఆనెస్ట్ ఆ! నేను కూడా నా భాగస్వామి పట్ల కొన్ని హ్మ్. సందర్భాల్లో నేను కొంచెం అనుచితంగా హ్మ్. ప్రవర్తించిన ఇవి ఉన్నాయి. వాటిని ఒక్కొక్కసారి ఎప్పుడైనా తలుచుకుంటే అవును. బాధ అనిపిస్తుంటది. రియలైజేషన్ అనిపిస్తది బాధ ఒక్కొక్కసారి. అనిపిస్తది. ఇలా దానికి ఒక చేసుండకూడదని. పశ్చాత్తాప ప్రకటనలా కూడా హ్మ్. ఉంటది కదా అన్నట్టుగా నేను అంటే ఇది ఓవరాల్‌గా మీ వైఫ్ కోసం తీశారు ఈ సినిమా. కాదు. ఆ క్రెడిట్ మీదే మేడం. మీకోసమే తీశారు ఈ సినిమా. హ్మ్. చెప్పాను కదా! అంటే చేసిన పాపం చెప్తే పోద్ది అంటారు కదా! అలా అవునవును. అని హ్మ్. నేను అలా అఫ్‌కోర్స్ మరీ లేదు. అంత మీరు ఇది ఇంత కాదు. ఫ్రాంక్‌గా హ్మ్. మాట్లాడుతున్నందుకు మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ చేస్తున్నాను సీరియస్‌లీ. థాంక్ యూ. తప్పు చేశానని ఒప్పుకుంటూ దానికి పశ్చాత్తాపాన్ని కూడా నేను ప్రాయశ్చిత్తం చేసుకున్నాను అని. అంటే నేను భవిష్యత్తులో చేయబోయే హ్మ్. క్యారెక్టర్స్ ఇంకా రకరకాల విన్యాసాలన్నీ అవును. చేయబోతాను చేయాలనుకుంటున్నాను బట్ ఇది కాబట్టి బీజం గదా! ఇందులో నేను అది ఎందుకో ఇదే మొదటి దీని కింద నేను చేయాలనిపించింది. చేయాలనుకున్నాను. చేశాననమాట. హ్మ్. హ్మ్. సరే తర్వాత ఫైనల్‌గాను దీన్ని జీరో బడ్జెట్ మూవీ అని అనుకోవచ్చా? ఆ! అసలు నేను అదే మూవీకి ఆ చిన్నపాటి మూవీకి ఎంత ఖర్చవుతుంది? ఆ! ఎవరైనా చేస్తే అవును. ఒకవేళ లేదు జీరో బడ్జెట్ అంటే అసలు మినిమమ్ కన్నా కిందకి. ఆ! ఎ ఎ అవును. ఎట్లా మీరు దాన్ని అదే అంటే నువ్వు జీరో బడ్జెట్ అంటే ఏంటని యెస్. అంటే జీరో బడ్జెట్ అంటే నాకు తెలిసినంత వరకు. హ్మ్. నాకు ఇప్పుడే దిగాను కాబట్టి
నాకు అంత ఐడియా లేదు. కానీ నేను ముందే జీరో బడ్జెట్లో చెయ్యొచ్చు అన్నమాట. జీరో బడ్జెట్ అనేది ఎప్పటి నుంచో వింటున్నాను నేను, ఒక పిఆర్ఓగా, ఫిల్మ్ జర్నలిస్ట్గా. జీరో బడ్జెట్ అనే దాని గురించి ఎప్పటి నుంచో వింటున్నాను. మేము ఇది జీరో బడ్జెట్లో చేస్తున్నాము, క్రౌడ్ ఫండింగ్లో చేస్తున్నాము అనేది. ఈ రెండు నన్ను అట్రాక్ట్ చేసాయి. జీరో బడ్జెట్ ఒకటి, క్రౌడ్ ఫండింగ్. క్రౌడ్ ఫండింగ్ అంటే తెలిసిందే, అందులో యాక్ట్ చేసే హీరో కావచ్చు, డైరెక్టరు, ప్రొడ్యూసరు, ఇంకా మిగతా వాళ్ళు, ఇలా కొంతమంది తలా 5 లక్షలు 10 లక్షలు వేసుకొని తీసేది ఒకటి క్రౌడ్ ఫండింగ్. జీరో బడ్జెట్ అంటే ఏంటని నేను కొంచెం స్టడీ చేస్తే, బేర్ మినిమం ఎక్స్పెన్సెస్ అయితే మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు అమ్ములు సినిమాకి సంబంధించింది అనుకో, కెమెరా మనకి ఫ్రీగా రాదు కదా. ఒక్కొక్కసారి కెమెరా కూడా ఫ్రీగా రావచ్చు. ఎవరి దగ్గర, నా దగ్గర కెమెరా కొన్నానండి, షార్ట్ ఫిల్మ్ చేద్దామని, వాటర్ అలా అనుకోవచ్చు. మీలాంటి ఫ్రెండ్ దగ్గర ఎవరి దగ్గర లేదంటే ఇప్పుడు నేను మన ఈ ఛానల్లో కెమెరాని ఆబ్లిగేట్ సార్ ఒక రోజు షూట్ కే తీసుకెళ్ళండి అనొచ్చు. కానీ మనం దీని వరకు ఏంటంటే లొకేషన్ ఫ్రీగా తీసుకోగలిగాం. లక్కీలీ లొకేషన్ ఫ్రీ. ఆర్టిస్టులు, ఆ అమ్మాయి నేను శ్రావణి ఇన్స్టాలో చూసి సెలెక్ట్ చేసుకున్నా. ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ పరంగా చాలా హెల్ప్ అయింది. ఇంకొకటి ఏంటంటే మనం చేసిన లొకేషన్, ఇల్లు వాళ్ళదే. సో మనకి అమ్మాయి ఫ్రీగా చేసింది, లొకేషన్ ఫ్రీ. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు మనకి మొత్తం ఎక్స్పెన్సెస్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, స్నాక్స్, మధ్యలో టీలు, కాఫీలు, కూల్ డ్రింక్స్ అన్నీ కూడా వాళ్ళే పాపం ప్రొవైడ్ చేశారు. సో ఆ రకంగా మనకి అంటే వాళ్ళకి ఖర్చు అయ్యి ఉండొచ్చు, వాళ్ళు ఏంటంటే సరదాగా మా అమ్మాయి యాక్ట్ చేస్తుంది అన్నట్టుగా వాళ్ళు దాన్ని ముందుకు వచ్చారు. మనకి కేవలం చాలా తక్కువ బడ్జెట్లో మనం చేయగలిగాం అనమాట. అది ఓన్లీ కెమెరాకి, ఎడిటింగ్కి, రెండింటికి మనం ఖర్చు పెట్టాం. మిగతాదంతా ఫ్రీగా మనం, అంటే వేరే వాళ్ళకైతే కనీసం తక్కువలో తక్కువ ఒక 30,000 నుంచి 50,000 బడ్జెట్ అయ్యేదాన్ని మనం అందులో ఒక 10% బడ్జెట్లో చేయగలిగాం. గ్రేట్ సార్. నేను యాక్చువల్గా అంతే అనుకున్నాను, 50-60 అయ్యుండొచ్చేమో యావరేజ్ గా. వేరే వాళ్ళకైతే డెఫినెట్గా అంత అవుతుంది. వేరే అంటే ఈ సినిమా ఫీల్డ్తో దీంతో సంబంధం లేకుండా ఎవరైనా ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలంటే డెఫినెట్గా అంత బడ్జెట్ అవుతుంది. ఇప్పుడు ఏంటి, నేనే దానికి రైటర్, నేనే డైరెక్టర్, అన్ని నేనే, అందులో యాక్ట్ చేసి అంతే, కెమెరా ఎడిటింగ్. సో అది ఇప్పుడు ఈ అబ్బాయే చేశాడు. మ్యూజిక్ కిందాక నువ్వు మ్యూజిక్ గురించి అప్రిషియేట్ చేసి, ఆ మ్యూజిక్ కూడా నాకు కూడా తెలియదు నిజానికి. నేను ఎవరైనా, మనకి చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్, అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా ఆబ్లిగేట్ చేసి కొంచెం చేసి పెట్టమని చెప్పి అడుగుదాం, దానికి మినిమం ఎక్స్పెన్సెస్ ఉంటే ఇద్దాం అనుకున్నా. కానీ ఇలాగా యూట్యూబ్లో ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి కూడా కంటెంట్ ఫ్రీ, కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ ఈ బిట్స్ ఉంటాయని చెప్పి నాకు తెలియదు. అందులో మనం మన సిచ్యువేషన్ బట్టి సెట్ చేస్తే వచ్చేస్తున్నాయి. సాడ్ అంటే సాడ్, బర్త్డే, ఇప్పుడు ఉదాహరణకి బర్త్డే దాంతో స్టార్ట్ అవుతుంది. ఆ బర్త్డే అన్నీ ప్రతిదీ కూడా అందులో మనకి అవైలబుల్ ఉందో అవన్నీ జాగ్రత్తగా మనం తీసుకొచ్చి పెట్టుకోవడమే. సో అదంతా కూడా ఎడిటింగ్, కెమెరా, తర్వాత మ్యూజిక్, క్రెడిట్ గోస్ టు వెంకట్ అన్నమాట. వెంకట్, గ్రేట్, కంగ్రాచులేషన్స్ వెంకట్ గారు. అండ్ సార్, ఎన్ని డేస్ పట్టింది మీకు ఈ మూవీకి? జస్ట్ వన్ డే, మార్నింగ్ స్టార్ట్ చేసాం. అది కూడా మధ్యలో సరదాగా పాట, అందులో ఒక సింగర్ కూడా ఉన్నారు వాళ్ళ ఇంట్లో, ఆమె సరదాగా మధ్యలో, నాకు తెలిసి నేను పాటలు కూనీ చేస్తాను, పాటలు వినడాన్ని బాగా నేను ఆస్వాదిస్తాను. ఆవిడ మధ్యలో ఒక 7-8 పాటలు అలాగా, ఒక గంట 2 గంటల మధ్యలో పాటలు పాడుకొని, తర్వాత భోజనాలని, అదని ఇదని, చేసింది తక్కువ, షూటింగ్ చేసింది తక్కువ, సరదాగా అదంతా తిరిగి మీకు నిజంగానే అలాగా సరదాగా ఒక ఏదో పిక్నిక్ లాగా అయింది తప్ప ఏదో షూట్ చేసినట్టు. అయితే దానికి సంబంధించి ముందే నేను స్క్రిప్ట్ రాసుకున్నాను, 1-2 సార్లు దాన్ని చూసుకోవడం, ఇవన్నీ. ఎప్పుడు ఎన్నాళ్ళు పట్టింది సార్ మీకు ఆ స్క్రిప్ట్ రాయడం? నేను ఒక 2 డేస్లో రాశాను, తీయడం 1 డే, ఈ ఎడిటింగ్ ఇదంతా 1 డే. ఏమైనా కట్ చేశారు అందులో? తీయడం అనేది దాదాపుగా ఒక 20 మినిట్స్ అలాగా డ్యూరేషన్ వచ్చింది మాకు. దాన్ని అలా అంటే ఎక్కువ తీస్తాం కాదు, అంటే కొన్ని మామూలుగా కొన్ని షూట్ చేస్తాం కదా, ఆ షూట్ చేసిన వాటిలో మనకు అవసరమైనంత వరకు తీసుకొని దాన్ని 7.5 మినిట్స్లో చేయగలిగాం. అది కూడా మనకి షార్ట్ ఫిల్మ్స్ వరుసగా చేయడం కోసం కొంతమంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఒక ఎన్ఆర్ఐ, ఒక మేడం, గిడుగు కాంతికృష్ణ గారని ఆవిడ, మా ఫ్రెండ్ కొమ్మిడి శ్రీనివాసరెడ్డిని ఆయన, అలాగే రాజమండ్రి పక్కన కోరుకొండ అని ఉంటుంది, ఆ కోరుకొండ సర్పంచ్ గారు ఒక ఆయన ఉన్నారు, కర్రి వీర గణేష్ గారని. ఆయన, వీళ్ళందరూ మనం ఇలా షార్ట్ ఫిల్మ్ చేస్తామంటే మీరు తీయండి, మీరు ఎన్ని కావాలంటే మేము వెనకాలండి సపోర్ట్ చేస్తామని. అంటే ఏదైతే జీరో బడ్జెట్ ఉందో ఆ జీరో బడ్జెట్ కూడా ఇంకా హాఫ్ జీరో వేరే వాళ్ళు నాకు స్పాన్సర్ చేస్తున్నారు. అదే అంటున్నాను, జీరోలో ఇంకా హాఫ్ జీరో.
కానీ గ్రేట్ సార్ రియల్లీ. అంటే ఇన్‌స్పైర్‌గా తీసుకోవచ్చు అని నాకు అనిపిస్తూ ఉంది. సో ఇంత చిన్న బడ్జెట్‌లో అంత తక్కువ నిడివి ఆ టైమింగ్ మనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే మాత్రం నిజంగానే అంటే కొంతమంది దగ్గర పాపం స్టోరీస్ ఉంటూ ఉంటాయి. ఏదైనా చెయ్యాలని తాపత్రయపడుతుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఒక ఇన్‌స్పిరేషన్‌గా నిజంగానే. అనిపిస్తుంది. అంటే నేను ఈ మధ్య కాలంలో నేను అదే చెప్తున్నా. ఎవరైనా ఒక డైరెక్టర్ దగ్గరో లేదంటే ప్రొడ్యూసర్ దగ్గరో హ్మ్. స్టోరీ చెప్పాలని నా దగ్గర స్టోరీ ఉందని చెప్పి అంటే హ్మ్. ముందు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునేలాగా ఒక 1 మినిట్ కావచ్చు, 2 మినిట్స్ కావచ్చు, 3 మినిట్ ఇలాగ ఎంత చిన్నదైనా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకుంటే హ్మ్. బాగుంటుంది చెప్పుకోవడానికి. హ్మ్. ఎందుకంటే ఇలాగ తిరిగే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను దాదాపుగా 22 ఇయర్స్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో ఉన్నారా? చాలా మందితో పరిచయాలు ఉన్నాయి. డైరెక్ట్గా ఫోన్ చేసి సార్ ఇలా నా దగ్గర సబ్జెక్ట్ ఉందని చెప్పి వాళ్ళని అప్రోచ్ అయ్యే ఇది ఉన్నా కూడా హ్మ్. మనలాగా తిరిగే వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు సౌర్య. అవును. అవును. వాళ్ళు ఎంతమందికి అవకాశాలు ఇవ్వగలుగుతారు? టైం అవును. ఇవ్వాలన్నా కూడా ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు. ఇప్పుడు దిల్ రాజు గారే ఉన్నాడు. హ్మ్. ఆయన టైం ఇస్తే స్టోరీ చెప్పడం కోసం కొన్ని వెయిట్ వందల మంది చేసి వెయిట్ అవును. చేస్తుంటారు. అవును. కానీ ఆయన టైం ఇస్తే దీనికే టైం సరిపోద్ది. ఆయన సినిమాలు తీసుకోవడానికి కూడా ఇంకా టైం ఉండదు. అవును. వేరే ఫైనలైజ్ అయిన కథలని అవును. ఓకే చేయడానికి కానీ, క్యారెక్టరైజేషన్స్ చూసుకోవడానికి కానీ, బడ్జెట్ వేసుకోవడానికి కానీ ఇంకేం టైం ఉండదు. హ్మ్. రోజుకి ఒక 5-6 కథల కంటే ఎక్కువ విన్నారు కదా రోజు. అవును. సో నేను అదే చూసి ఇప్పుడు మనం కూడా మిగతా అందరిలాగే నా దగ్గర సబ్జెక్ట్ ఉందండి అని చెప్పి వాళ్ళని హ్మ్. వీళ్ళని కలిసి తిరగడం కన్నా మనం కొన్ని షార్ట్ ఫిల్మ్ చేసి హ్మ్. అప్పుడు నెమ్మది ఎలాగ బడ్జ్ వస్తుంది క్రియేట్ నిజంగా చేసుకోవచ్చు. బాగుంటాయి. ప్రస్తుతానికి దీనికైతే వచ్చింది. అదే అదే మీ అదే ఫీలింగ్ నాకు తెలీదు. అవును బట్ చూసాను కాబట్టి నేను ఫాలో అవుతున్నాను కాబట్టి అవునవును ఆ బజ్ వచ్చింది. ఆ ఫీల్ అందరూ ఫీల్ అవుతున్నారు దాని అదే గురించి అదే నువ్వు హార్ట్‌ఫుల్‌గా నిజానికి అన్నది ఇప్పుడు అర్థం. నువ్వు ఈ అమ్ములు దీని మీద ఇంటర్వ్యూ అంటే నేను నిజంగా చాలా ఎగ్జైట్ అయిపోయాను నేను. అంటే మనం చాలా టాపిక్స్ గురించి మాట్లాడుతుంటాం. అవునవునవును. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా డిబేట్స్ లేదంటే వీడియోలు చేస్తూ ఉంటాం. చేస్తుంటాం. కానీ అవును. ఇలా నేను తీసిన ఒక 7 మినిట్స్ వీడియో మీద ఒక ఇంటర్వ్యూ అంటే ఏంటి అంటే సరదాగా నువ్వు అంటే జోక్ చేస్తున్నావా కాన్సెప్ట్ ఏంటి అనుకున్నా. లేదు లేదు సీరియస్‌గానే నాకు ఆ జీరో బడ్జెట్ ప్లస్ ఆ కాన్సెప్ట్ ఆ, ఎండ్ ఆ, అది సంథింగ్ డిఫరెంట్‌గా అనిపిచ్చింది. థ్యాంక్ సో యూ అందుకని సౌర్య. ఖచ్చితంగా అసలు ఇంటెన్షన్ ఏంటి అని మిమ్మల్ని అడగాలని నేను ఏదో మనం మాట్లాడేస్తే వేరు. ఈ అదే అదే ఇంటెన్షన్ చాలా మందికి ఉండుంటుంది. అదే అదే సో అదే అదే అందుకనమాట. థ్యాంక్ యూ సో సో మచ్ ఏదైనా సౌర్య. గూడాను సార్ ఇప్పుడు ప్రస్తుతానికి 1200, 1300 అవును ఆర్గానిక్ 1200 వ్యూస్ అయితే దాటింది. ఉన్నాయి. అవును దీని పక్కన ఇంకో 2 సున్నాలు చేరాలని నేను కోరుకుంటున్నా. పక్కనంటే థ్యాంక్ యూ కుడిపక్కకి. అదే 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 థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా సౌర్య. అలా ఎళ్తూ ఉంటుంది ఫ్లో. అండ్ నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నారా సార్ మూవీస్‌కి? అదే వరుసగా ఒక హ్మ్. 10 షార్ట్ ఫిల్మ్స్ చేయాలని నేను ఫిక్స్ అయ్యాను. ఆ 10 షార్ట్ ఫిల్మ్స్ సంబంధించి హ్మ్. సినాప్సిస్ అయ్యి రాసుకున్నాను. హ్మ్. వన్ బై వన్ ఇప్పుడు ఆల్రెడీ ఇంకో 2 కూడా షూట్ చేశాం. హ్మ్. ఒక ఎవ్రీ 10 డేస్ ఒకటి అప్లోడ్ చేయాలని హ్మ్. ప్లాన్ చేస్తున్నాము. హ్మ్. 10 అయిపోయిన తర్వాత ఒక సినిమా పట్టాలు ఎక్కించడం కోసం ప్రయత్నం చేస్తాను. అది ఎంతవరకు సక్సెస్ అవుతాము, అవును. పట్టాలు ఎక్కించిన తర్వాత వచ్చిన సినిమాని ఎంతవరకు మనం మార్కెటింగ్ చేయగలుగుతాం, అందులో ఎంతవరకు సక్సెస్ అవుతామో తెలియదు కానీ హ్మ్. ముందైతే ఈ 10 షార్ట్ ఫిల్మ్స్ చేసి హ్మ్. ఒక సినిమాని అంటే కొంతమంది ఆసక్తి చూపిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవును. నా మీద నమ్మకంతోటి హ్మ్. తక్కువ బడ్జెట్లో సినిమా చేయడం కోసం ఆసక్తి చూపిస్తున్న వాళ్ళు అవును. ఉన్నారు. హ్మ్. చూడాలి ఎంతవరకు అది మెటీరియలైజ్ అవుద్ది ఏంటన్నది. అవును. సార్ ఫైనల్‌గా ఒక చిన్న క్వెషన్. మిమ్మల్ని స్క్రీన్ మీద చూసిన తర్వాత ఆ. మీరు గాని, మీ ఫ్యామిలీ మెంబర్స్ గాని ఏంటి అప్రిషియేషన్స్ ఏమన్నారు? అసలు గొప్ప నిదానంగా ఇవ్వాల్సిన స్ట్రోక్ ఇచ్చేసేసి ఒక సైలెంట్‌లోనే వైలెన్స్ చూపించి అదే బుద్ధిగా బొట్టు పెట్టుకొని వినాయకుడికి దండం పెట్టుకొని మందులేమన్నా తెమ్మంటావా అంటే నాకసలు పడి పడి నవ్వుకున్నాను సార్. నేనసలు ఏంటసలు ఇది? అది కూడా ఆ! అదే నేను కూడా కొంచెం వెరైటీగా హ్మ్. ఉంటదని చెప్పి జనరల్‌గా చెప్తారు చూడు అది ఆర్టిస్టులు అందరూ జనరల్‌గా కూడా. ప్రతి ఫ్యామిలీలో జరిగేది. అవునన్నా, కాదన్నాను. ఏదో ఒక 25 ఏళ్ల సంసారంలోనే ఒక రోజైనా ఆ సిట్యుయేషన్ జరిగిద్ది. బట్ యాక్సెప్టెన్సీ గూడా ఉండాలి. అది అదే హ్మ్. అదే డెఫినెట్‌గా కొంతమంది షాక్ అయిన వాళ్ళు ఎందుకు అనవసరంగా ఇలా చేసావు నువ్వు అని అన్నవాళ్ళు సరదా చనువుతోటి ఆ! ఎందుకులే నీకు అటువంటిది అవును. అన్నవాళ్ళు ఉన్నారు కానీ ఓవరాల్‌గా నేను చెప్పా కదా ఇంకా ముందు ముందు నెసెసరీ. ఇంకా వేరే రకాల క్యారెక్టర్లు కూడా కనబడబోతున్నారయితే ఇంకా చేయబోతున్నాను కాబట్టి రకరకాలుగా. ఫ్యామిలీలో ఏమన్నారు అది చెప్పండి నాకు? అదే స్క్రీన్ మీద చూడంగానే. పాజిటివ్ రెస్పాన్సే ఉందన్నమాట. కొత్తగా చూసారు గదా! అదే అదే ఫస్ట్ టైమే గదా సార్ మీరు నేను మూవీలో? అంటే మూవీలు దాదాపుగా ఒక 25 సినిమాల వరకు నేను చేశాను చిన్న చిన్న హ్మ్. క్యారెక్టర్లు హ్మ్. జస్ట్ అలాగ వచ్చి అదే మెయిన్ రోల్ వెళ్ళిపోయేవి. ఇప్పుడు ఇందులో మెయిన్ రోలే ఇందులో గదా! ఇందులో కూడా నేను కనిపించే తక్కువే కానీ వెనకాల కనిపించేది కని తక్కువే చేసింది చాలా ఎక్కువ. అదే
నైస్ అదనమాట. గ్రేట్ సార్. అదే ముందు అనుకున్నట్టుగా మూవీ మంచి వ్యూస్ మళ్ళా ఇదే డేకి మళ్ళీ మనం చూసేసరికి ఆ థ్యాంక్ పక్కన యూ సార్, నెంబరింగ్ థ్యాంక్ యూ సార్. పెరగాలని కోరుకుంటున్నాను. అండ్ మిగిలిన మూవీస్ కూడా ఆల్ ద బెస్ట్. మన ఈ వీడియోలో ఆ లింక్ కూడా షేర్ చేయండి. ష్యూర్ సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో Thank you, మచ్. sir. అంటే నాకు ఈ ఇంటర్వ్యూ నిజంగానే చాలా చాలా ప్రత్యేకం. థ్యాంక్ అంటే యూ. ఎప్పటికీ రేపు పొద్దున్న నేను డైరెక్టర్ అవుతానో లేదో నాకు తెలియదు కానీ అయ్యో, రేపు అవ్వాలని డైరెక్టర్ అయ్యి కోరుకుంటున్నాం. ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాత కూడా ఈ ఇంటర్వ్యూ అనేది నాకు ఎప్పటికీ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ లాగా నిలిచిపోద్ది. థ్యాంక్ థ్యాంక్స్ యూ ఫర్ సార్, దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.